అచ్చంపేట ఎంట్రీ లేదా ఆయనది? అస్సలు అటువంటి ఆస్పిరేషనే లేదు ఆయనకు. ఆయనకు ఇప్పుడు కూడా ఆయనకున్న ఒక లక్ష్యం ఏంటంటే, ఆయన లక్ష్యం నుంచి కూడా బయటకు వస్తున్నాడు. ఏంది కాగజ్ నగర్ జనరల్ స్థానం నుంచి నేను నిలబడతా అని ప్రతిసారి మాట్లాడినరు. అక్కడ నేను కూడా చెప్పడం జరిగింది, వృధా ప్రయాస ఎందుకు, అంత దూరం ఎందుకు, మిమ్మల్ని పార్టీ వాడుకోవాలనుకుంటుంది, మేము కూడా మనం అందరం కలిసి మన కేటగిరీ వాళ్ళం కలిసి పనిచేద్దాము, అంత దూరం పోవడం వల్ల ప్రయోజనం ఉండదు, ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపే ప్రామాణికం ఉంటుంది, మీరు సగం ఫోకస్ అక్కడ, సగం కోసం పార్టీ కోసం, సగం ఫోకస్ మీరు నాయకుడిగా నిలదొక్కుకోవడం కోసం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు, ఏదైనా మంచి కాన్స్టిట్యున్సీ దగ్గరలో చూసుకోండి రండి అని చెప్పేసి నేనే ఒక సోదరుడిగా, ఎందుకంటే ఆయన కూడా నన్ను సోదరులాగానే భావిస్తాడు కాబట్టి అట్లా చెప్పినాం. కానీ ఆయన వల్ల థ్రెట్ ఉందని ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీకు ఎక్కడైనా సమాచారం ఉంటే ఇదే కదా, రాష్ట్రం అంతా చర్చ ఇదే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పదం నేను వాడకూడని పదం వాడింది, అందుకే ఈజ్ జస్ట్ నథింగ్ ఫర్ మీ. ఆ పొలిటికల్ కెరియర్లో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, నాకున్నటువంటి ప్రజా సంబంధాలు నన్ను ప్రజల నుంచి దూరం చేసే ఎత్తుగడ ప్రవీణ్ కుమార్ చేయగలుగుతాడా? ప్రవీణ్ కుమార్ ఇప్పుడు రేపు పొద్దున కేసీఆర్ కి గోల బాలరాజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపే వెళ్తాడేమో. ఓవరాల్ గా రాష్ట్రం అంతా ఇంపాక్ట్. కేసీఆర్ గారు వెళ్ళొచ్చు, పార్టీ వెళ్ళొచ్చు, ప్రజలు నా వైపు ఉంటారు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ అడిగారు, ఆయనకే ఇచ్చారు, మీకు కాదని అడగడం అనేది అన్ని జరుగుతుంది. ఒకవేళ విభేదిస్తే ఆ ఎన్నికలు వచ్చినప్పుడే నేను విభేదించి బయటకు వెళ్ళొచ్చు. కానీ ప్రవీణ్ కుమార్ గారికి ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా ఆత్మసాక్షిగా చెప్పమనండి, నేను సిన్సియర్గా వారి గెలుపు కోసం పనిచేశానా లేదా, గెలిచిన తర్వాత కూడా పార్టీని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, ప్రజా పోరాటాలు చేయడం కోసం, ప్రజల అవసరాలను తీర్చడం కోసం, ప్రజా గొంతుకగా మీరు ఉండాలి అని చెప్పిన మాట వాస్తవమా కాదా కూడా వారిని అడగండి. నేనంతా చాలా ఫెయిర్గా ఉంటా, ట్రాన్స్పరెంట్గా ఉంటా. టాపికే కాదంటారు, అసలు అది ఇష్యూయే కాదు. ఇప్పుడు నేను జరగాల్సినటువంటి పొద్దున బీజేపీ నుంచి గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణ. ఓకే, ఇదే కదా ఇక రేపు 2028-29 జరగబోయే. గువ్వల బాలరాజు ఇండిపెండెంట్ గా రావచ్చు, గువ్వల బాలరాజు కాంగ్రెస్ నుంచి రావచ్చు, గువ్వల బాలరాజు బీజేపీ నుంచి రావచ్చు, గువ్వల బాలరాజు మీరు అన్నట్టుగా ఏదైనా వేదిక తీసుకొని ఆ వేదిక ద్వారా కూడా కావచ్చు.